వస్తున్నాయి కదా. దేవుని స్మరించుకోవడం ప్రశాంతత, దండం పెట్టుకోవడం ఆధ్యాత్మికత, దర్శించుకోవడం భక్తి, ఇవన్నీ కలిస్తేనే ముక్తి. కానీ ఫలానా సమయంలో ఫలానా చోటుకు వెళ్ళాలి, అప్పుడే ముక్తి, అప్పుడే మన పాపాల నుంచి విముక్తి అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఈ వెర్రితనం పెరిగి చివరకు ప్రాణాలు పోయే వరకు వస్తుంది. బుధవారం తిరుపతిలో జరిగింది కూడా అదే. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ జరగనటువంటి తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది. దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఆలయ నిర్వహణ వ్యవస్థ టీటీడీకి ఉంది. అలాంటి చోట కూడా ప్రమాదం జరిగిందంటే ఈ భక్తి ముక్తి వ్యామోహం ఏ స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ముక్కోటి నాడు దేవాలయాలకు వెళ్ళడం అనేది హిందూ సాంప్రదాయంలో కొత్త విషయమేమి కాదు. ఎప్పటి నుంచో భక్తులందరూ కూడా వెళ్తూనే ఉన్నారు. ముఖ్యంగా వైష్ణవాలయాల్లో ఆ రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా దక్షిణాయనం ఉత్తరాయణం అనే 2 ఆయనాలు ఉంటాయి కాబట్టి దక్షిణాయనం మొత్తం నిద్రలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు నిద్ర లేచే సమయం ఇది అని చెప్తారు. ఎందుకంటే ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా చెప్పుకుంటారు. ఈ నిద్ర లేచే సమయం కాబట్టి ఈ సమయంలో విష్ణువుని దర్శించుకుంటే పుణ్యం ఉంటుంది అనేది హిందూ భక్తుల విశ్వాసం. అయితే ఆ భక్తిలా ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ ఇలా పిచ్చిలా మారితేనే తిరుపతి లాంటి ఘటనలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాడే వెళ్ళాలి, ఉత్తర ద్వారంలోనే దర్శనం చేసుకోవాలి, మామూలు రోజుల్లో వెళ్ళకూడదా? మామూలుగా దర్శనం చేసుకోకూడదా? ఇలా చేసుకుంటేనే పాపాలు పోయి సరాసరి వైకుంఠానికి వెళ్తామా? లేకపోతే మనకు ముక్తి రాదా? ఇలాంటి ఆలోచనల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ఇలా దర్శనం చేసుకోవాలి, ఫలానా చోటనే దర్శనం చేసుకోవాలి, ఫలానా గుడికే వెళ్ళాలి అని ఎక్కడైనా ఏ గ్రంథాల్లో అయినా ఉందా? భక్తులను భగవంతుడు కరుణిస్తాడు. అది ఎలా అయినా సరే, ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే శ్రద్ధగా మనస్ఫూర్తిగా పూజ చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఫలానా రోజుకు ప్రాముఖ్యత ఉంటుంది అనుకోవడం తప్పు కాదు, అది నిజం కూడా. అయితే ఆ రోజు దర్శనానికి వెళ్ళడమా లేదా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఆ రోజు దర్శనానికి వెళ్ళడం తప్పేమీ కాదు, కానీ ప్రజలు వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు వెళ్ళకూడదు. దేవుడు సర్వాంతర్యామి అంటారు కదా, ఆయన నివాసం ఏ గుడైనా సరే పవిత్రమే కదా. మరి మన ఊరిలో మనకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు? ఈ విషయాన్ని హైందవాన్ని ప్రచారం చేస్తున్నటువంటి చాలా మంది పెద్దలు చెబుతున్నా కూడా చెవికి ఎక్కించుకోవడం లేదు. మనందరికీ ప్రవచనాలు చెప్పే ఓ పెద్దాయన ఏం చెప్పారో ఒకసారి చూడండి. ముక్కోటి ఏకాదశి నాడు మీరు చూడండి, తిరుపతి పట్టదు, శ్రీశైలం పట్టదు, భద్రాచలం పట్టదు, దేశంలో ఏ గుమ్మమో పట్టదు, మొత్తం అందరూ అక్కడే ఉంటారు. ఆ రోజు మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి. అంటే అన్ని పాపాలు చేశాడనమాట ఈయన. అసలు ముందు వీడు పాపాత్ముడి కింద గమనించాలి. ముక్కోటి ఏకాదశి నాడు పని కట్టుకుని గుళ్ళో గెడుతున్నాడంటే ఇంత పాపాత్ముడు ఇంకొకడు లేడు. పాపం చేయని వాడు వెళ్లాల్సిన పనిలా వాడు ఇంట్లో వాడు ఉంటాడు ఖచ్చితంగా. నేను ఏ పుణ్యక్షేత్రానికి ఈ పిచ్చి వదులుకోండి దయచేసి, ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి. ఒకే క్షేత్రం, ఒకే రోజు, ఒకే సమయం. గోదావరి పుష్కరాల్లో 30 మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు. అదే రోజు, అదే ముహూర్తం, అంటే అవి అలాగే జరుగుతాయి. ఏమిటా పిచ్చి, ఏమిటా వెర్రి? తిరుమలలో సగటున రోజుకు 80,000 నుంచి 90,000 మంది దర్శనం చేసుకుంటారు. రద్దీ తక్కువగా ఉంటే కాస్త తగ్గుతారు, కానీ ఈ సంఖ్యను పెంచడం మాత్రం సాధ్యం కాదు. తిరుమల ఆలయ నిర్మాణం దృష్ట్యా అది ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించడం అనేది సాధ్యం కాదు. షిరిడి సాయి దేవాలయం లాగా, లేకపోతే సమ్మక్క సారక్క జాతరలో వచ్చినట్లుగా భక్తుల్ని ఎక్కువ సంఖ్యలో పంపడం, లక్షల మందిని ఒకేసారి దర్శనం చేయించడం సాధ్యం కాదు. తిరుమలలో ఉన్నటువంటి వెండి వాకిలి, బంగారు వాకిలి ప్రాంతాలు చాలా ఇరుగ్గా ఉంటాయి. అక్కడ అంతేకాకుండా స్వామికి నిత్యం అనేక రకాలైనటువంటి అర్చనలు, కైంకర్యాలు కూడా ఉంటాయి. ఇక విఐపీల తాకిడి ఎలాగూ తప్పదు. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినాలు అంటే కనుక దేశంలోని విఐపీలందరూ కూడా అక్కడే ఉంటారు. వాళ్ళకు సమయం ఇవ్వాలి. ఇవన్నీ పూర్తి చేసేసరికి ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు 70,000 మంది కంటే ఎక్కువ మందికి దర్శనం కల్పించడం సాధ్యం కాదు. కానీ ప్రతి ఏటా కూడా తిరుమలకు ఆ రోజు వైకుంఠ ఏకాదశి నాడు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తూ ఉన్నారు. నేను పర్సనల్గా తిరుపతిలో పనిచేశాను. 15-20 ఏళ్ల క్రితం తిరుమలలో ఇలాంటి పరిస్థితి లేదు. అప్పుడు నిజంగా ఈ రోజును, వైకుంఠ ఏకాదశి రోజును నమ్మి వచ్చే భక్తులే ఉండేవారు. ఇంకా ముందైతే చాలా తక్కువ మంది ఉండేవారు. కానీ ఈ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల ఆ రోజు ఖచ్చితంగా దర్శనానికి వెళ్ళాలేమో, లేకపోతే మనకు ముక్తి రాదేమో అన్నటువంటి భయం పెరిగిపోయింది. ఆ రోజే వెళ్ళాలన్నటువంటి ఆలోచన పెరిగిపోయింది. ఇక దీనికి తోడు దేశంలో ఉన్నటువంటి విఐపీలంతా కూడా వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం పోటీ పడుతుండటంతో పెద్ద వాళ్లే పోటీ పడుతున్నారంటే అది చాలా ముఖ్యమైనటువంటి రోజు, ప్రాముఖ్యతమైనటువంటి రోజు అనేటువంటి భావన కలగడం, వీళ్ళందరూ వెళ్ళడం సామాన్య భక్తులను కూడా
ప్రేరేపిస్తుంది. ఒక్కసారిగా వీళ్ళందరూ వెళ్ళడంతో ప్రాణాల మీదకి వస్తుంది. బుధవారం జరిగిన సంఘటనలో 6 మంది ప్రాణాలు పోయాయి. పుణ్యకార్యం కోసం వస్తే ప్రాణాలు తీసినటువంటి పాపం ఎవరిది? అవకాశం లేదు అని తెలిసి వచ్చినటువంటి భక్తులదా, లేక దీనికి ఈ స్థాయిలో ప్రచారం కల్పించి మార్కెటింగ్ చేసినటువంటి టీటీడీదా, లేకపోతే వచ్చిన భక్తులను సరిగ్గా నియంత్రించలేనటువంటి వ్యవస్థలదా, అంటే సివిక్ వ్యవస్థలదా, పోలీసులు కానీ లేకపోతే లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ? చూస్తే ఈ 3 కారణాలే. వరుస క్రమంలో ఈ 3 బాధ్యులే. ఎంత చెప్పినా సరే ఆ రోజే వెళ్ళి తీరాలనుకోవటం ముందుగా భక్తులు తప్పు. లేకపోతే మరుసటి రోజు ఎప్పుడో ఉదయం 5 గంటలకు టిక్కెట్లు ఇస్తారు అనుకుంటే ముందు రోజు పొద్దున్నుంచే క్యూ లైన్లో పడిగాపులు పడాల్సినటువంటి అవసరం ఏంటి? ఉత్తర ద్వారం అనేది ప్రతి వైష్ణవాలయంలో ముక్కోటి నాడు ఉంటుంది. అక్కడికి వెళ్ళొచ్చు. ఇక దేవుడికి ప్రతి భక్తుడు సమానమే, ప్రతి రోజు గొప్పదే. కానీ ఇలాంటి పర్వదినాలకు అవసరమైన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుండడం టీటీడీ చేస్తున్నటువంటి తప్పు. నిజంగా వైకుంఠ ఏకాదశి మాత్రమే ప్రాధాన్యత ఉంటే 10 రోజులు దర్శనాలు ఎందుకు పెడుతున్నారు? 10 రోజుల దర్శనాల పేరిట మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నారు? అది కరెక్ట్ కాదు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఏంటి అని ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. స్థానికంగా విచారించిన తర్వాత జరిగిన ఘటనకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే, తిరుమలకు ప్రతిసారి జరిగేదే ఇది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొండ మీదకు రానివ్వరు అనేటువంటి ప్రచారం, టోకెన్ లేకపోతే కొండ మీదకు రానివ్వరు అనేటువంటి ప్రచారం ఎక్కువగా భక్తులను టోకెన్లు తీసుకోవాలి అనే దానికి పురిగొల్పుతుంది. వాస్తవానికి టోకెన్ లేకపోతే దర్శనం మాత్రమే జరగదు, కానీ కొండ మీదకు రానిస్తారు. కానీ ఈ ప్రచారం ఇలా జరగడంతో టోకెన్ల కోసం ఎగబడ్డారు. ఇక టీటీడీ ప్రతిసారిలాగే ఈసారి కూడా ఏర్పాట్లు చేసింది. మొట్టమొదటిగా 3 చోట్ల తొక్కిసలాటలు జరిగాయి. శ్రీనివాసంలో రద్దీ ఎక్కువ కావడంతో ఒక మహిళ మృతి చెందింది. అయితే బైరాగపట్టెడ అనేది కొంచెం దూరంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ కూడా టోకెన్ సెంటర్స్ ఉండవు. బైరాగపట్టెడ సెంటర్లో తక్కువ మంది జనం ఉంటారని చెప్పి ఈ ఆటో జీపులు వాళ్ళందరూ కూడా అక్కడికి ఎక్కువ మందిని తీసుకెళ్లారు. అలాగే బైరాగపట్టెడ సెంటర్కు వచ్చిన వాళ్ళందరినీ కూడా ముందు నుంచి క్యూ లైన్లోకి వెళ్లకుండా ఓ పార్కులో దాదాపు 10,000 మందిని ఒక పార్కులో కూర్చోబెట్టారు. సాయంత్రం వరకు క్యూ లైన్లోకి వెళ్ళనివ్వలేదు. ఒక్కసారిగా క్యూ లైన్లోకి జనాలు వదిలిన తర్వాత చిన్నపాటి తొక్కిసలాట జరిగింది. అప్పుడు అక్కడ గాయపడిన వారిని బయటకు తీసుకురావడం కోసం పోలీసులు గేట్లు ఓపెన్ చేసిన వెంటనే వెనకున్న వాళ్ళందరూ కూడా ఏం జరిగిందో చూద్దామని ముందుకొచ్చారు. అదే సమయంలో ఇంకా వెనకున్న వాళ్ళందరూ కూడా గేట్లు ఓపెన్ చేశారు, తోసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, టోకెన్లు ఇస్తున్నారు అనేటువంటి దాంతో ఒక్కసారిగా తోసుకురావడంతో ఒకరిపై ఒకరు తొక్కుకున్నారు. దీని ద్వారా స్టాంపేడ్ జరిగి అక్కడికక్కడే 5గురు చనిపోయారు. ఆ సందర్భంలో వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. కానీ ఇంతటి సెన్సిటివ్ ఏరియాలో ఎక్కువ మంది సిబ్బందిని పెట్టకపోవడం అనేది పోలీసులు తప్పు. అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. కలెక్టర్ కానీ, అర్బన్ ఎస్పీ కానీ, తిరుపతి జేఈఓలు కానీ, వీళ్ళెవ్వరికీ అనుభవం లేకపోవడంతో ఏం జరుగుతుందన్న విషయాన్ని యాంటిసిపేట్ చేయలేకపోయారు. ఇక అధికారుల్లో సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈఓ, జేఈఓ, చైర్మన్, లోకల్ అథారిటీస్ వీళ్ళల్లో ఎవ్వరి మధ్య సమన్వయం లేదు. ఒకరి మాట ఒకళ్ళు వినే పరిస్థితి లేదు. దీంతో అంతా కలిసి మొత్తం గాలికి వదిలేశారు. జరిగిన అనర్థం ఎలాగూ జరిగింది. ఇప్పుడు మాట్లాడాల్సింది ఇక ముందు ఏం చెయ్యాలన్న దానిపైనే. ముఖ్యంగా ఇలాంటి రోజులకు ఎక్కువగా వెళ్ళాలి, ఇలాంటి రోజుల్లో దర్శనం చేసుకోవాలనేటువంటి ఓ రకమైనటువంటి వ్యామోహాన్ని భక్తులు వదిలేసుకోవాలి. ఉత్తర ద్వార దర్శనం కావాలంటే వేరే గుడిలో చేసుకోవచ్చు, తిరుపతి వెళ్ళకూడదు. ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి, దర్శనం టోకెన్లు ఉన్నాయి, లేకపోతే విఐపి దర్శనాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఈ విషయాన్ని కూడా భక్తులు సమీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. టీటీడీ కూడా ఇలాంటి విషయాలను, పర్వదినాలను ఫ్యాంటసైజ్ చేయడం ఇక ఆపాలి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా విఐపీలు, వీళ్ళకి ఎప్పుడైనా దర్శనం దొరుకుతుంది. మీరు ఎప్పుడైనా దర్శనాలకు వెళ్ళొచ్చు. దయచేసి ఇలాంటి వైకుంఠ ఏకాదశి లాంటి రోజుల్లో మీ ఇన్ఫ్లుయెన్స్లు తగ్గించుకొని, అత్యుత్సాహాన్ని, మొండితనాన్ని తగ్గించుకొని ఖాళీగా ఉంటే, వెళ్లకుండా ఉంటే చాలామంది ప్రాణాలను దక్కుతాయి. ముఖ్యంగా మీలాంటి వాళ్ళందరూ కూడా తిరుమలకి వెళ్ళడం వల్ల దీనికి తప్పనిసరిగా వెళ్ళాలేమో, ఇది అంత క్రేజ్ ఉన్నటువంటి దర్శనమేమో అనుకొని ప్రతి ఒక్కరూ అనుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇకనైనా మారండి.